అట్టహాసం, అంకెల గారడి, అరచేతిలో వైకుంఠం. రేవంత్ సర్కార్ తాజాగా ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు ఈ బడ్జెట్ అద్దం పడుతుంది. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించింది. కానీ ఇందులో అంకెల గారడి, బడుగు బలహీన వర్గాలకు మోసం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులను గోసబెడుతున్న రేవంత్ సర్కార్ మరోసారి వ్యవసాయం తమకు ప్రథమ ప్రాధాన్యం కాదని ఈ బడ్జెట్తో స్పష్టం చేసింది. వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగంతో పాటు పలు కీలకమైన రంగాలకు వరకొరా కేటాయింపులతో మమ అనిపించింది. తాజా బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు కేటాయించింది. తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల ఆశలపై రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. రెండు 2025-26 వార్షిక బడ్జెట్లో రేవంత్ సర్కార్ రైతులను దగా చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సాగునీరు, కరెంటు కష్టాలతో రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. తాజా యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కానీ భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పంట నష్టం గురించి ప్రస్తావించలేదు. గంపెడు కష్టాల్లో, పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు భరోసాగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎండిపోతున్న పంటలకు నష్టపరిహారం గురించి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిందంటే రైతులకు కష్టాలు తెస్తుందని ఇప్పటికే తెలంగాణలో మరోసారి రుజువైంది. తాజాగా రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కొరవడింది. ప్రసంగాలు, ఉపన్యాసాలు, కాకిలెక్కలు తప్ప భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్లో విషయమే లేదు. వ్యవసాయ రంగానికి 24,439 కోట్ల కేటాయింపులు చేసింది. అరకొర కేటాయింపులే కాదు, తప్పుడు లెక్కలతో రైతులను ధోకా చేస్తుంది. ఎన్నికలకు ముందు ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత సన్నాలకు మాత్రమే ఇస్తామని మాట మార్చింది. కనీసం అది కూడా సరిగ్గా ఇవ్వలేక చేతులెత్తేసింది. ధాన్యానికి బోనస్ విషయంలో తప్పుడు లెక్కలు చూపించింది. రైతు రుణమాఫీని 50% మాత్రమే అమలు చేసి 100% పూర్తి చేశామని అడ్డగోలు అబద్ధాలు చెప్తుంది. రుణమాఫీ 100% పూర్తి చేశామని బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం భట్టి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి రుణమాఫీ విషయంలో పూటకో మాట మార్చింది. వాస్తవానికి ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం రుణమాఫీకి 49,500 కోట్లు అవసరమని తేలింది. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్లో 31,000 సరిపోతాయని అంచనాలు తగ్గించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 4 విడతల్లో కలిపి 25,35,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. ఇందుకోసం 20,680 కోట్లు ఖర్చు చేసింది. రేవంత్ సర్కార్ లెక్క ప్రకారమే ఇంకా 16 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం మాత్రం 20,000 కోట్లు మాఫీ చేసి 100% రుణమాఫీ పూర్తి చేశామని రైతులను మోసం చేస్తుంది. రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలను తుంగలో తొక్కిందని తాజా బడ్జెట్ తేల్చి చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క అంశాన్ని కూడా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం సర్కారు మోసానికి పరాకాష్ట. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రకటన చేయలేదు. అసంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసాపై బడ్జెట్లో తప్పుడు లెక్కలు చెప్పింది. ఇక వ్యవసాయానికి ఊతమిచ్చే సాగునీటి రంగాన్ని కూడా రేవంత్ సర్కార్ అరకొరా కేటాయింపులతో సరిపెట్టింది. ఇరిగేషన్ శాఖకు కేవలం 23,373 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి.
రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత ఒక్క ప్రాజెక్టు దగ్గర తట్టెడు మన్ను కూడా ఎత్తిపోయలేదు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పడకేసింది. ఈ పరిస్థితుల్లో సర్కార్ కేటాయించిన నిధులు సాగునీటి రంగానికి ఏ మూలకు సరిపోతాయని విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసలు రైతులంటే రేవంత్ సర్కార్కు ఎంత చిన్న చూపో ఈ బడ్జెట్ మరోసారి స్పష్టం చేసిందన్నారు. వ్యవసాయ రంగం రేవంత్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత కానే కాదని కేటాయింపులు చూస్తే తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెను సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యత అని బిల్డప్ ఇస్తే నిజంగా మేము అనుకున్నాం. కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు, మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం, మూసీ లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి పంపడమే మీ ప్రాధాన్యత అని అర్థమైంది. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి రుణమాఫీ పూర్తి చేశామని చెప్పడంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభలో ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలతో 100% రుణమాఫీ ఎట్లా పూర్తయిందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా 100% రుణమాఫీ పూర్తయినట్టు నిరూపించాలని సవాలు విసిరిన విషయాన్ని కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఇదే పెద్ద మనిషి, ఇదే బట్టి విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు 26,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీకి అన్నారు. ఇవాళ బడ్జెట్లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినా అని చెప్తారు. 49,000 కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లకని చెప్పి 9,000 కత్తిరిస్తారు. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అవుతుంది, మరొక 9,000 కోట్లు తగ్గిపోతుంది. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక 6,000 కోట్లు తగ్గుతుంది. చివరికి ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత 20,000 కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి. మా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం. హరీష్ రావు గారు, నేను ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం. కానీ ప్రభుత్వానికి సోయి లేదు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా రేవంత్ సర్కార్ నిలబెట్టుకుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతు కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ తాజా బడ్జెట్లోనూ ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. ఇప్పటి వరకు రైతు కూలీలకు పైసా సాయం చేయని రేవంత్ ప్రభుత్వం 12,000 ఇచ్చామని అబద్ధాలు చెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేసినట్టు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. రైతు కూలీలకు ఆర్థిక సాయం అని చెప్పి నమ్మబలుకుతా ఉన్నారు. 1 కోటి మంది రైతు కూలీలకు ఎవరికైతే ఉన్నదో వారికి సాయం చేస్తామని మాట ఇచ్చి 12,000 రూపాయలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ అది ప్రారంభించినామని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వస్తారో రండి, ఏ ఒక్క గ్రామంలో కూడా రైతు కూలీలందరూ నిజంగానే మాకు 12,000 వచ్చింది అంటే మేము ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భట్టి గారు గత సంవత్సరం బడ్జెట్లో పెద్ద డైలాగ్ కొట్టినారు. మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది, మేము నేల విడిచి సాము చేయలేదు, గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు. మరి ఇలా భట్టి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే 70,000 కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం.
నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా చేసిన బడ్జెట్ ఇది. ప్రజల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. రేవంత్ ఏలిబడిలో తెలంగాణలో రైతుల మరణ మృదంగం మోగుతుందని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందల సంఖ్యలో రైతులు బలవన మరణాలకు పాల్పడ్డారు. సర్కారు మోసంతో సాగు దండగే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కనీసం ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు సాయం చేయాలన్న కనీస సోయి కూడా రేవంత్ సర్కార్కు లేదని మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టండి. సిగ్గుపడాల ఈ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్లో చెప్తా ఉన్నారు. మే నెలలో అందాల పోటీలు పెడతాం. ఎవరిని ఉద్ధరించడానికి? మీ ప్రభుత్వం అందమేమన్నా ఉన్నదా? చక్కగా ఉన్నదా? మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా? రాష్ట్రంలో ఒక్క వర్గమన్నా ఆనందంగా ఉన్నదా? ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? రైతులు ఆనందంగా ఉన్నారా? పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతా ఉన్నాం. అందుకే గ్యారంటీలకు, డిక్లరేషన్లకు గోరీ గట్టిన ఈ బడ్జెట్ను మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల తరపున వ్యతిరేకిస్తున్నాం, నిరసిస్తున్నాం. కాంగ్రెస్ చేసిన మోసం ఇవాళ ఒక్క మాటలో 6 గ్యారంటీలకు మంగళం బాడి గోవిందా గోవిందా అని చెప్పి మా చేతులు ఎత్తేసినట్టుగా కనబడింది తప్ప ఇంకోటి లేనే లేదని చెప్పి నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.